వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో అస్సలు ఉంచకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీని, దురదృష్టాన్ని ఆహ్వానిస్తూ ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. కుటుంబ శ్రేయస్సును దెబ్బతీసి సుఖ సంతోషాలను దూరం చేస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న 5 రకాల వస్తువులు ఏవో చూద్దాం. విరిగిన పాత్రలు వంటగది చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. అన్ని రకాల వస్తువులను సరిగా సర్ది పెట్టుకోవాలి, చిందర వందరగా వదిలేయకూడదు. కిచెన్ ఐటెమ్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అయితే వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను, పాత్రలను అస్సలు పెట్టకూడదు. ఇవి మీ ఆర్థిక పరిస్థితిలో అస్థిరతను సూచిస్తాయి. ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని, పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు. ఖాళీ డబ్బాలు, వంటగదిలో ఖాళీగా ఉన్న పాత్రలు, జాడి, కంటైనర్లు లేదా ప్యాకేజ్లను ఉంచకూడదు. ముఖ్యంగా వాటి మూత తీసి పెట్టకూడదు. ఇది మీ జీవితంలోకి ఆర్థిక నష్టాలను ఆహ్వానించడం లాంటిది. ఇవి జ్యోతిష్యంలో సమృద్ధి లేకపోవడాన్ని సూచిస్తాయి. అవసరమైన వాటితో నింపిన డబ్బాలు మీ జీవితంలో సంపద, శ్రేయస్సు పుష్కలంగా ఉండే అనుభూతిని సూచిస్తాయి. ఉపయోగించని గృహోపకరణాలు జ్యోతిష్యం ప్రకారం పాత లేదా చెడిపోయిన గృహోపకరణాలు, పని చేయని కిచెన్ గాడ్జెట్స్ సంపదకు అడ్డంకిని సూచిస్తాయి. ఇవి వంట గదిలో ముఖ్యమైన స్థలాన్ని ఆక్రమిస్తూ ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే వాడని గృహోపకరణాలు బయట పడేయాలి. పాడైపోయిన, పని చేయని, రిపేర్ చేయలేని రైస్ కుక్కర్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్ అవెన్ వంటివన్నీ తీసేయాలి. దీంతో తాజా, పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. తద్వారా ఆర్థిక అవకాశాలు పొందే వాతావరణం ఏర్పడుతుంది. పాడైన ఆహారం, గడువు తేదీ దాటిన, బూజు పట్టిన ఆహారాలు ఆర్థిక స్తబ్దతకు కారణం కావచ్చు. వాస్తు ప్రకారం ఇవి దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి. మీకు ఉపయోగపడని వాటిని పట్టుకుని వేలాడటాన్ని ఇవి సూచిస్తాయి. అందుకే వంటగదిలో ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టకూడదు. ఓపెన్ స్పేస్లో కత్తులు వద్దు. సాధారణంగా కిచెన్లో చాక్స్, కత్తులు, కత్తెరలు, కత్తిపీటలు వంటివి ఉంటాయి. అయితే వీటిని వంట గదిలోని ఓపెన్ ప్లేస్లో పెట్టకూడదు. ఇలాంటి పదునైన వస్తువులను సరైన ప్రదేశాలలో నిల్వ చేయాలి. వాటిని ఓపెన్గా ఉంచడం ఆర్థిక అస్థిరతకు కారణమవుతుందని నమ్ముతారు.